మార్కెట్లో ఏ కోర్స్ చేసినా రెండేళ్ల ముచ్చటే. కానీ ఏఐ అండ్ డేటా సైన్స్ నేర్చుకుంటే రాబోయే 10 ఏళ్ల వరకు మీ కెరియర్ కి తిరుగుండదు. అది ఒక్క ఇన్నోమాటిక్స్ తోనే సాధ్యం. నాకు స్కూల్ టైం అవుతుంది జడేయక్క. నాకు ఆఫీస్ కి టైం అవుతుంది అమ్మని వేయమని చెప్పే. అమ్మ దేవుని తిడుతూ పాట పాడుతుంది. ఇప్పుడు జడేయడానికి వీలేదంట. అయ్యో, ఈ పూటకి పప్పు అన్నంత సరిపెట్టుకుందాం అనుకుంటే పప్పు కాస్త మాడిపోయింది. అక్క, నా నిక్కర్ గుండెలో మళ్ళీ పట్టుకొని తెగిపోయాయి. తెగిపోతే అమ్మని కుట్టమని చెప్పరా. అమ్మ దేవుని తిడుతూ పూజ చేస్తోంది. పూజ 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 పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఈ పూజలే. రండి. ఎంతసేపు ఆ రావుణ్ణి అది చేయలేదు ఇది చేయలేదు అని అడగటం తప్ప ఇంట్లో పనులేం పట్టించుకోవమ్మా. మన గురించి ఏమీ పట్టించుకోవట్లేదనే ఆ రాముడిని అడగాల్సినంతా అడిగేస్తున్నానమ్మా. నువ్వు అడుగుతున్నావు బానే ఉంది. నేను ఆఫీస్కి లేట్ గా వెళ్తే హాఫ్ డే లీవ్ కట్ చేస్తారు. అది ఆ దేవుడు ఆపుతాడా? దీనికి జడ ఆ దేవుడు వేస్తాడా? వాడి గుండెలు ఆ దేవుడు కుడతాడా? ఇవన్నీ మనం చేసుకోవాల్సిన పనులమ్మా. అవే మాటలమ్మా. ఆ శ్రీరామచంద్రుడు తలుచుకుంటే జరగదంటూ ఏముంది? సరేలే, నీతో చెప్పే కంటే ఆ పనులేవో నేనే చేసుకుంటే బెటర్. అమ్మో, 9 అయిపోయింది. ఆహా, శ్రీరామచంద్ర ప్రభు, 9 అవగానే టాంగని 9 కొట్టేశావు కదయ్యా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈ అమ్మాయి ఇవాళ కూడా లేట్ అన్నమాట. నేను అసలు పిచ్చి కుక్కని. రాగానే నా రూమ్ పంపించు, చెప్తా. గుడ్ మార్నింగ్ సార్. ఇక్కడ ఆఫీస్ టైం అంటే 9. మళ్ళీ నువ్వు ఆలస్యంగా వచ్చావు. చెప్పేది ఏముంది, వెళ్ళి ఎండీని కలిసిరా. రబ్బిష్, ఐ సే రబ్బిష్. మేడం గారు వచ్చారే, రండి కూర్చోండి మేడం గారు. నేనేం పిచ్చి కుక్కని కాను. ప్లీజ్ సిట్ డౌన్. అవును, రూమ్ నుంచి ఇంకా ఏ కేకలు వినబట్టలేదే. బాంబు వెళ్ళడానికి కొంచెం టైం పడుతుందండి. డోంట్ టాక్ రబిష్. నేనేం పిచ్చి కుక్కని కాను. ఎన్నిసార్లు నీ సాకులు నమ్మంటావు? ఆలస్యానికి అర్థం ఉండాలి. ఇంకోసారి ఇలా ఆలస్యం అయితే నేనేం చేస్తానో నాకే తెలియదు. నేను అసలు పిచ్చి కుక్కని. యూఆర్ వెల్కమ్ టు గెట్ అవుట్. ఎప్పుడు చూసినా నీలాగా ఎండిపోయిన వంకాయని తీసుకొస్తావు గానీ నవనవలాడే వంకాయని ఒకసారి తీసుకురావే. మీకు లెటర్. అద్దె కొంపను ఖాళీ చేయమని పిడుగులాంటి వార్తొచ్చెనయా. అద్దె కొంపను ఖాళీ చేయమని పిడుగులాంటి వార్తొచ్చెనయా. నీవే దిక్కు నీవే మొక్కు రక్షింపుము రఘురామయ్య, మము రక్షింపుము రఘురామయ్య. ఎవరా సార్ ఉత్తరం? తులసమ్మ గారిని వెంటనే ఇల్లు ఖాళీ చేయమని వాళ్ళ ఇంటి ఓనర్ ఉత్తరం రాశాడు. ఎంత అన్యాయం, ఎంత అన్యాయం. వన్ మినిట్, ఇప్పుడు వస్తా. టైమో త్వరగా రండి. అలాగే అలాగే. తులసమ్మ గారు ఉన్నారు ఇంట్లో?
కంపెనీ నుంచా? నన్ను చూస్తే చీటీ కంపెనీ వాళ్ళ కనిపిస్తున్నానా? అసలు తులసమ్మ గారు అమ్మాయినా? అవును. ఏంటంట? అయితే వెళ్ళి మీ అమ్మగారు మీలో. కోపడకండి సార్, ముందు మీరెవరో తేలితే కానీ. పిల్ల లోపలికి వెళ్ళి హౌస్ ఓనర్ అల్లిపిల్లి ఆంజనేయులు గారు వచ్చారని మీ అమ్మతో చెప్పు. వెళ్ళు వెళ్ళా. ఓ నువ్వు ఎవడయ్యా పొద్దున్న నిద్ర పాడు చేసావు? ఆ? ఈ చూపేంటయ్యా దొంగకోళ్ళు పెట్టేవాళ్ళు. ఏయ్, నేను ఈ ఇంటి ఓనర్ని. అమ్మా ఇప్పుడు ఎలాగే? ఏంటమ్మా అలా వణికిపోతున్నావు? ఆయన వస్తే ఏం చెప్పాలో ముందే అనుకున్నాగా, ఆ మాట చెప్పు. అమ్మో, అలా చెప్పడం తప్పదంటావా? వద్దు. అయితే నువ్వే వెళ్ళి చెప్పు. ఈ ఇంటికి పెద్దదానివి నువ్వు ఒక్క మాట చెప్పే, మిగతా సంగతి నేను చూసుకుంటాను. వెళ్ళు. మేము ఇల్లు ఖాళీ చేయట్లేదు. మేము ఇల్లు ఖాళీ చేయట్లేదండి. ఎందుకు ఖాళీ చేయండి? ఇల్లు ఖాళీ చేయడానికి ఇది మీ సొంత ఇల్లా? అయినా ఇల్లు ఖాళీ చేయమని 4 రోజుల క్రితం ఉత్తరం రాశాను కదా. ఇప్పుడు ఖాళీ చేయని తెగేసి చెప్తున్నారంటే గత్యంతరం లేక. ఎవరది? వాటర్ ట్యాంక్ కట్టించమని, పంపులు వేయించమని కనీసం 100 సార్లైనా ఉత్తరాలు రాసినప్పుడు మీరు అవన్నీ లేకుండానే ఇప్పుడు ఖాళీ చేయనంటున్నారు. సకల సౌకర్యాలు ఉన్నట్టయితే మీరు ఇల్లు ఖాళీ చేసి ఉండేవారా? నేను కనీసం లోపల అడుగు పెట్టే అర్హత ఉండేదా? ఇప్పుడైనా మీకు ఇంట్లో అడుగు పెట్టే అర్హత ఉందనుకోవటం శుద్ధ పొరపాటు. 10 ఏళ్ల క్రితం మీ నాన్నగారు మాకు ఇల్లు అద్దెకిచ్చెళ్లారు. ఈ 10 ఏళ్లలో మీరు ఒక్కసారైనా వచ్చెళ్లారా? అసలు మీరే ఇంటికి ఓనర్ అని మాకేంటి గ్యారంటీ? ఇదిగో, మీకు ఇంకా ముక్కు పచ్చలు అనట్లేదు. నా సంగతి మీకు పూర్తిగా తెలియదు. నాకు సివిల్ కోర్టు దగ్గర నుంచి క్రిమినల్ కోర్టు దాకా మొత్తం అంతా తెలుసు. వదలండి. ఇకపోతే రెంట్ కంట్రోల్ యాక్ట్ మొత్తం ఎప్పుడు నా చంకలోనే ఉంటుంది. అసలైనా మీతో ఎక్కువ మాట్లాడే టైం నాకు లేదు. నేను మొత్తం మా ఫ్యామిలీతో చిక్కడే సెటిల్ అయిపోవాలనుకుంటున్నాను. ఇది ఇన్ని సౌకర్యాలున్న మరో ఇల్లు దొరకనివ్వండి, అప్పుడు మారుస్తాం. నేనే కట్టిస్తాను. వస్తాను. మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. నేను పిటిషన్ల మీద పిటిషన్లు పెట్టి కాపీ టు సీఎం కాపీ టు పిఎం కొట్టానంటే చిరిగిపోతుంది. మొత్తం అందరికి అదే వార్నింగ్. అది నా నవ్వు. ఎవరండి చూడు బాబు, బయట వెయిట్ చేస్తున్న ఆటోలో వచ్చింది నువ్వేనా? ఇవాళ ఖాళీ చేస్తారా, రేపు ఖాళీ చేస్తారా, నాకు ఇప్పుడే తెలిసి చెప్పాలి. చూడపోతే హౌస్ ఓనర్ లో ఉన్నావు. నీ పేరేంటన్నావు బాబు? నేనేమన్నావా? అనవా? అల్లి పిల్లి ఆంజనేయులు. నువ్వెవడవయ్యా? నేనా? ఏ రకంగా అప్పారావుడు ఫ్యామిలీ. ఇంటద్దె పెంచాలన్న తాపత్రయం కాకపోతే ఏంటా ఇది? మగ దిక్కులేని కుటుంబం మీదకి వచ్చి గొడవ చేస్తా. ఇదిగో, అసలు తాగేసి వచ్చి గొడవ చేస్తున్నావు. నీ మీద పిటిషన్ పెట్టి కాపీ టు సీఎం కాపీ టు పిఎం కొట్టానంటే చిరిగిపోద్ది. చిరిగిపోతే మేము ఊరుకుంటావా? ఏం చేస్తావయ్యా? గుట్లేసుకుంటాం. కుట్టేస్తే మేము ఊరుకుంటావా? ఏం చేస్తావు? మళ్ళీ చింపేస్తాం. మళ్ళీ గుట్లేసుకుంటాం. మళ్ళీ చింపేస్తావా? ఇల్లు మీదే, కానీ ఇల్లు అద్దెకిచ్చిన తర్వాత దానికి సంబంధించిన రూల్స్ వగైరాలు మీకు పూర్తిగా తెలియవనుకుంటాను. మీరు డ్రిల్ మాస్టర్, చూస్తే తెలుస్తూనే ఉంది. రూల్స్ అండ్ రెగ్యులేషన్ గురించి నేను ఆవిడతో మాట్లాడుకుంటాను. ఏమన్నాయి? బిల్డింగ్ లీజ్ అండ్ రెంట్ కంట్రోల్ యాక్ట్ కింద ఒక్క సూట్ ఫైల్ చేశానంటే సెక్షన్ 2 and 3 ప్రకారం హౌస్ ఓనర్ ఎప్పుడు కాపురానికి వస్తే అద్దుకున్న వాళ్ళు అప్పుడు ఇల్లు ఖాళీ చేసి వాళ్ళ చేతిలో పెట్టాల్సిందే. ఏమిటయా? ఏమిటయా నీకేమన్నా 1 minute అన్నారు. నీకేమన్నా అర్జెంటా? అయితే వెళ్ళిపో. అసలే నట్లు చల్తా చేస్తా ఉంటా. ఎవరెక్కడ? ఏమండి, అసలు ఆ విషయం తేల్చి చెప్పండి. నా ఇల్లు ఎప్పుడు ఖాళీ చేస్తున్నా? ఖాళీ చేయవా ఏంటి? నువ్వేంటయ్యా? ఏమండి, ఇలాంటి తాగుబోతుల వల్లనే ఫ్యామిలీలు చెడిపోతాయి. తాగుబోతని పచ్చాలంటారా? మా ఆయన తాగుబోతే అయితే తాగుబోతని అంటారా? మళ్ళా జ్ఞాపం చెప్తే మళ్ళా తాగేస్తాడు. బొట్లెక్కడ? అబ్బా, ఈ చేపల మార్కెట్ తో నా వల్ల కాదు. నాకు ముందు తేల్చి చెప్పండి, నా ఇల్లు ఎప్పుడు ఖాళీ చేస్తా? ఖాళీ చేయమని చెప్పాం కదండి. చెయ్యము. ఏమన్నా, కొంతమందికి చెప్పటం కాదు, చేసి చూపిస్తే కానీ తెలీదు. అసలు నా పేరే కాపీ టు సీఎం కాపీ టు పిఎం. చెప్పాను కాదు నా నవ్వు. ఈ అల్లి పిల్లి ఆంజనేయులంటే 3 కోట్లు తిప్పి ముక్కు పిండేస్తాడన్న సంగతి తెలియక నాతో పెట్టుకుంటున్నారు. అమ్మో, అప్పుడే 9 అయిపోయింది. అమ్మా, ఈ ముష్టి వాళ్ళు ఒకటి అడుక్కోవడానికి వేళాపాలా ఉండదు. మీరా? అవునండి, నా గొంతు విని అడుక్కు తినేవాడు అనుకున్నారు కదూ. నిన్న మీ అందరి ముందు చాలా దౌర్జన్యంగా మాట్లాడానండి. రాత్రంతా చాలా బాధపడ్డాను. మీ అమ్మగారికి నా మీద ఏం కోపం లేదుగా? ఏమాత్రం లేదండి. చూసారా, కోపం లేదు. మా అమ్మగారు లాంటి వారే మీ అమ్మగారు కూడా. ఓ పని చేయండి, ఈ చెప్ప కొట్టివ్వండి. మీ అమ్మగారికి పలహారం ఇవ్వాలి. మా అమ్మకి ఇవేవి ఇష్టం ఉండవు. ఇష్టం ఉండదు?
అన్నట్టు మీరు ఎక్కడికి వెళ్తున్నారు? నమస్కారం. ఆఫీస్కే వెళ్తారులేండి. తులసమ్మ గారు, మీరటెక్కడికి? మీ అమ్మగారితో పిచ్చాపాటి మాట్లాడుకుందామని. అక్కర్లేదు, నిన్న మీరు మాట్లాడిన మాటలు చాలు ఆవిడ జీవితాంతం గుర్తుంచుకోవటానికి. అయ్యో బాబోయ్, మీకు నా మీద కోపం ఇంకా చల్లారినట్లేదండి. అది ఎప్పటికీ చల్లారదండి. నాకు ఆఫీస్ కి టైం అయింది. ఆఫీస్కి టైం అయింది కదా, మీరు వెళ్ళండి. తులసమ్మ గారు, ఇక్కడ వ్యవహారాలన్నీ చూసేది నేను, మా అమ్మ కాదు. ఏంటమ్మా మళ్ళీ ఏదైనా నువ్వు చెంచా నా చెంచా? చూడండి అప్పారావు గారు, నిన్న అంతలా చెప్పావా? మళ్ళీ అల్లరి చేయడానికి వచ్చారు. నాకు ఆఫీస్ కి టైం అయింది. ఎలాగ నేను బయటికి పంపించండి. అదేమిటండి మంచి చెడ్డ మాట్లాడదామని వస్తే అలా మొహమ్మద్ చంపేస్తావా? ఏ రకంగా అప్పారావు ఉన్నాడు? నువ్వేమైనా మాట్లాడంటే ఏంటో మాట్లాడు. కమాన్ రెడీ. ఎక్స్క్యూజ్ మీ, ఒకసారి టవలిస్తారా? అవమానానికి అవమానం తీర్చుకోవాలి. ఎలాగైనా సరే నా ఇల్లు నాకు కావాలి. అరే ఏంటి ఇలా తోసుకెళ్ళ పరం ఏమ్మా, ఏం తల్లి, ఇల్లు ఖాళీ చేయకుండా తప్పించు తిరుగుదామనా? పెద్ద దర్జాగా నిలబడిన బస్సులో. అటువంటి కర్మ నాకేం పట్టలేదు. అద్దె పారేస్తున్నప్పుడు నాకేమిటి భయం? నీ బోర్డు అద్దె ఎవరు కావాలి? ముందు అర్జెంట్గా ఇల్లు ఖాళీ చేయి. చేయకపోతే ఏం చేస్తావు? ఏం చేస్తానా? రెంట్ కంట్రోల్ యాక్ట్ ఆ సెక్షన్ల ప్రకారం నువ్వు కోర్టుకెళ్ళినా 10 ఏళ్ల దాకా ఠికానా ఉండదని మా వీరగంధం అప్పారావు చెప్పాడు. వీరగంధం అప్పారావా, దుర్గంధం సుబ్బారావా? ఇదిగో, కాపీ టు చీఫ్ మినిస్టర్, కాపీ టు ప్రైమ్ నువ్వు ఎన్ని మినిస్టర్. కాపీలు ఎవరికి పంపించినా వాళ్ళెవరూ నన్నేం చేయలేరు. కానీ నేను కండక్టర్ని పిలిచాననుకో, నీ పని రెంట్ కంట్రోల్ అవుతుంది. ఆ? పైగా డబ్బాయి కండక్టర్ పిలిస్తే ఏం చేస్తాడు? పిలు. ఎవరైనా కండక్టర్ పిలిస్తే? ఏంటి ఆడపిల్ల తాలరే? అలా ఏంటయ్యా? అలా చేయాల్సిన కథ నాకేంటి? నేను హౌస్ వాళ్ళని, ఆవిడ ఆఫ్టర్ అద్దె కట్టి ఇంట్లో ఉంటాను అమ్మాయి. అయితే గొడవ చేయాలా? గొడవ ఏంటయ్యా? ఇల్లు ఖాళీ చేయకపోతే అనర్థాలు జరిగిపోతాయి. గొప్ప వీరుడు బయలుదేరాడండి. నేను వీరున్నారా? రా అంటావా? పడి పడి ఉన్నాను. ఈ పట్ట నాకేం కొత్త కాదు. నువ్వు పడితే పట్టు, నీతో పాటు మమ్మల్ని లాగేసావు కదయ్యా. అవసరం నేను పడగలండి, అవసరాలు మీరు పడితే ఏంట్రా? కానిస్టేబుల్స్, ఎస్ సార్. దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు. లెఫ్ట్ నుంచి చైనా, రైట్ నుంచి పాకిస్తాన్, ఫ్రంట్ నుంచి వరదలు, బ్యాక్ నుంచి కరువులు మన దేశాన్ని పట్టి పీడిస్తున్నాయి. ఇలాంటి విషమ పరిస్థితుల్లో రోడ్డు పక్కన ఫైటింగ్ చేస్తావా? అది కాదు బావా, నేను అల్లి పిల్లి ఆంజనేయుల్ని. చెప్పెక్కో. సార్, బ్యాక్ కాదు, ఫ్రంట్ ఎక్కువ. తెలుసు. దిగో. కమాన్. మీరు స్టేషన్కి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. రా. కమ్. నిన్ను కొట్టు కొట్టు బావా. నువ్వు నన్ను రాసుకెళ్ళని పిలిచినా నీ వెంటబడి వచ్చినందుకు నన్ను కొట్టాల్సిందే. ఆంజనేయులు, నేను పోలీస్ ఇన్స్పెక్టర్ని. అయితే మానవత్వం లేకుండా లాకప్లో వేసి కొట్టినట్టు కొట్టావా? నాకు మానవత్వం కన్నా ముఖ్యమైనది లా అండ్ ఆర్డర్. నాతో లా అంటే లాయే, ఆర్డర్ అంటే ఆర్డరే. నేను ఈ కాకి బట్టలకి పూర్తిగా అంకితమైపోయాను. కూర్చో. అక్కర్లేదు. నువ్వు నన్ను 10 మందిలో రాసుకెళ్ళని తిట్టావు, నాకు చాలా బాధగా ఉంది. నేను కూర్చోను. నేను ఇప్పుడు నీతో మాట్లాడుతున్నది పోలీస్ ఇన్స్పెక్టర్ గా కాదు, నీ బావ బెల్లం అప్పారావుగా. కూర్చో. ఒక మనిషిని 2 రకాలుగా అర్థం చేసుకోవడం నా వల్ల కాదు. ఇన్స్పెక్టర్ గా రాసుకెళ్ళంట, బెల్లం అప్పారావుగా కూర్చోవాలంట. అసలు నా వల్ల కాదు. కూర్చో బావా, కూర్చో. నేను చెప్తా కదా, కూల్ డౌన్ యువర్ సెల్ఫ్. కూర్చో. నేను ఇక్కడ కూర్చోను, అక్కడ కూర్చుంటాను. నాకున్న క్రాక్ వీడికి ఉంది. చూడు ఆంజనేయులు, చిన్నప్పుడే మా అమ్మ నాన్న పోతే మీ అమ్మ నాన్న నన్ను పెంచి పెద్ద చేశారు. నాకు చదువు చెప్పించిన నింతవాణ్ణి చేశారు. బంధువులకి స్నేహితులకి అతీతంగా ఉంటే తప్ప ఈ పోలీస్ డ్యూటీని నీతి నియమాలతో నిర్వర్తించలేనని మీ అందరికీ దూరంగా వచ్చేశాను. ఒక్కడవే ఉంటున్నావా? పెళ్లిళ్ళు ఏమైనా అయినాయా? నాకు 2 పెళ్లిళ్ళయ్యాయి. 2 పెళ్లిళ్ళా? ఎస్. చట్టం నా మొదటి పెళ్ళాం, న్యాయం నా 2వ పెళ్ళాం. ఓహో. తెల్లారు లేస్తే చింతపల్లి సులేమాన్ లాంటి డాకుగాడతోనూ బందిపోట్లతోనూ తిరుగుతాం. ఎప్పుడు చస్తావో మాకే తెలియదు. అందుకే పెళ్లి చేసుకోకుండా
ఘోటక బ్రహ్మచారిలా మిగిలిపోయాను. బావా మీసం దీనికి ఒక ప్యాథటిక్ స్టోరీ ఉంది. పేను కొడుకుడు వల్ల నా మీసం అంతా పోయింది. జూలు లేని సింహాన్ని చూస్తే అడవిలో జంతువులేవి భయపడవు, అవునా? అవును. అలాగే మీసం లేని ఇన్స్పెక్టర్ని చూస్తే జనం భయపడరు. అందుకే ఈ పెట్టుడు మీసంతో తిరుగుతున్నాను. అవును, పంజాబ్ లో టెర్రరిస్టులకి, మీటింగుల్లో జర్నలిస్టులకి, ఆఫీసులో టైపిస్టులకి తేడా తెలియక వస్తుంటే నువ్వేమిటి గొడుగుతో పిడుగులా రోడ్డు మీద ఫైటింగ్ చేస్తున్నావు? అది ఇంకా పెద్ద ప్యాథటిక్ స్టోరీ బావా. ఏమిటా ప్యాథటిక్ స్టోరీ? ఈ ఊళ్ళో మాకు ఇల్లుందా? ఉంది. దాన్ని అద్దెకిచ్చావా? వాళ్ళు అద్దె సరిగ్గా కట్టాలా? అట్లేదా? కట్టకపోగా ఇల్లు ఖాళీ చేయమంటే చేయకుండా నేను పోలీస్ రిపోర్ట్ ఇస్తానంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఏమన్నారు? ఈ ఊళ్ళో పోలీసులకి మున్సిపాలిటీకి పెద్ద తేడా తెలియదు. పైగా మా ఏరియా ఇన్స్పెక్టర్ రికమెండేషన్ క్యాండిడేట్ అన్నారు. ఎవరు? నేను? అవును బావా, నువ్వే. అంతేకాకుండా నువ్వు పారిపోతున్న దొంగలను కూడా పట్టుకోలేని ఉత్త బడ్డువి సవటవి అన్నారు. ఎవరు? ఎవరా మాట? నా గూండా గూండాగాళ్ళ అన్నట్టయితే నేనే కాపీ టు సీఎం కాపీ టు పిఎం పెట్టి చింపేసేవాడిని. కానీ అలా అన్నదో ఆడదు. వాట్? ఓ ఆడ కూతురు కూడా నన్ను బడ్డుగాడు చవట అని తిట్టిందా? నో, ఐ కాంట్ టాలరేట్ దిస్. కమ్ ఆన్ బావా, బావా, మీసం దారిలో పెట్టుకుంటాను. అలాగే. లాఠీ చార్జ్. పద. నేను రికమెండేషన్ క్యాండిడేట్ నా? ఓపెన్ ది డోర్. Yes. ఓపెన్ ది డోర్. యు బ్లడీ ఓల్డ్ వుమన్, నన్ను పట్టుగాడు చవటాన్ని డిక్లేర్ వదిలో. నాకు ఎమోషన్ వచ్చేసింది, వదిలో. బావా, నీకు మోషన్ వచ్చినా ఎమోషన్ వచ్చినా పట్టుకోలేవు. ఆ మాట అంది ఈవిడ కాదు, వీళ్ళ అమ్మాయి. అలాగా? అలాంటి కూతుర్ని కన్న ఈ తల్లి మాత్రం నేరస్తురాలు కదా? ఓకే ఓకే, ఏడవకు. మీ కూతుర్ని పిల్లి బయటికి చూడండి, ఆఫీస్కి వెళ్ళింది బాబు. పోనీ వచ్చిన తర్వాత వద్దాం. నో, అంతవరకు నా ఎమోషన్ ఆగదు. ఇప్పుడే ఇచ్చేస్తాను వార్నింగ్. ఆ ఇచ్చే వార్నింగ్ ఏదో పక్కింటి వాళ్ళు కూడా బావా. ఎస్ ఎస్, యు ఆర్ కరెక్ట్. థ్యాంక్ యూ. చూడండి, దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు. మీ అందరికీ ఇంటర్నేషనల్ వార్నింగ్ ఇస్తున్నాను. నేను చింతపల్లి సులేమాన్ లాంటి డాకు నంబర్ 1 గాన్ని ఒకే ఒక్క షాట్తో టోర్నమెంట్ ఆడించేసిన సూపర్ ఫైన్ ఇన్స్పెక్టర్ని. ఇతను నా డీరెస్ట్ బావ అల్లి పిల్లి ఆంజనేయులు. 24 అవర్స్ లోగా ఇతని ఇల్లు ఖాళీ చేసి ఇతని చేతిలో పెట్టాలి, లేకపోతే మీ అందరినీ టోర్నమెంట్ ఆడేస్తా. మై డియర్ బాబా, ఓకే? థ్యాంక్ యూ. ఫ్రంట్ ఎక్కువ పోనీ. పోలీస్ జీప్ వచ్చింది. ఎవరింటికి? మీ ఇంటికేనమ్మా. ఆంజనేయులు ఎవరో ఎస్ఐని తీసుకొచ్చి 24 గంటల్లో ఇల్లు ఖాళీ చేయమని వార్నింగ్ ఇచ్చాడు. ఆంజనేయులకి ఆ ఎస్ఐ ఏలిచ్చిన బావట. దాంతో మరీ పేట అయిపోయాడు ఎస్ఐ. ఈ ఏళ్ళ అప్పారావు బతుకుండగా నీకేం బయలుదేరలే. వెళ్ళిపా. చాలే సంబడం ఉన్నాడమ్మా తాగడానికి. ఇన్స్పెక్టర్ గారిని ఒకసారి కలవాలి. ఉండండి, వెళ్ళండి. ఎస్, అప్పారావు స్పీకింగ్. నథింగ్ డూయింగ్. ఆంధ్ర సీడెడ్ నైజాం ఏరియాలో నా అంత పవర్ఫుల్ అండ్ స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ ఎవరూ లేరు. నేరం చేసింది కలెక్టర్ కొడుకైనా సరే, ప్రైమ్ మినిస్టర్ కొడుకైనా సరే, నా దృష్టిలో లా అంటే లాయే, ఆర్డర్ అంటే ఆర్డరే. పెట్టే ఫోను. ఎస్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? కూర్చోండి యంగ్ గర్ల్. మీరు ఫోన్లో మాట్లాడిన దాన్ని బట్టి అర్థమైంది సార్, మీరు న్యాయాన్ని మాత్రమే సమర్థిస్తారని. చెప్పండి, ఏమిటి మీ ప్రాబ్లం? 9 సంవత్సరాలుగా నేను ఆ ఇంట్లో అద్దెకుంటున్నాను సార్. ఏ ఇంట్లో? మిమ్మల్ని తీసుకుని ఆంజనేయులు వచ్చాడే ఆ ఇంట్లో. న్యాయం కోసం పోరాడే మీరు అన్యాయంగా ఆయన తరఫున వచ్చి ఆ ఇంట్లో ఉంటూ హౌస్ ఓనర్ ని ప్రతిఘటిస్తున్నా పొగరబోతు నువ్వే అన్నమాట. గెట్ అప్. అద్దె కట్టకుండా అతని ఇంట్లో ఉన్న చాలక? లేదు సార్, నేనే వద్దు బాకీ లేదు. లేకుండా బాకీ ఉన్నామని చెప్పడానికి అతను నోరు కొవ్విందా, లేకపోతే నా బుర్ర తిరిగిందా? వాట్ డు యు మీన్? మీరు పొరపడుతున్నారు సార్. ప్రతి నెల అద్దె చెల్లిస్తున్నట్టు నా దగ్గర రసీదులు కూడా ఉన్నాయి సార్. నేను నమ్మను. అల్లి పిల్లి ఆంజనేయులు నా డీరెస్ట్ బావ. నా డిసిప్లిన్ గురించి అతనికి బాగా తెలుసు. నాతో అబద్ధం అంటే? అది కాదు సార్. అద్దె సంగతి అలా ఉంచు. నీ మీద మరో కంప్లైంట్ ఉంది. ఏమిటి సార్? నేను రికమెండేషన్ తో ఈ ఉద్యోగం సంపాదించాన్ని ఉత్త పడ్డుగాన్నని చవట్నని తిట్టావట. మిమ్మల్ని నేనెందుకు తిడతాను సార్?
మంచి మనిషిని బడ్డుగాడని ఎందుకు అంటాను సార్? నిప్పుల్లో పెడితే ఇనుమైన వంగుతుంది కానీ మీరు మాత్రం ఎవ్వరికీ లొంగరని విన్నాను సార్. పోలీస్ డిపార్ట్మెంట్ లో మీరు రాకముందు ఒక ఎత్తు, మీరు వచ్చిన తర్వాత ఒక ఎత్తు అని పురజనులందరూ అనుకుంటుంటే విన్నాను. అదే అదే నా సమస్య వచ్చేసరికి సర్లేండి, అసలు విషయానికి రండి. మీరు రసీదులు చూశాక మీరు ఆ ఇంట్లో ఉండమంటే ఉంటాం, ఖాళీ చేయమంటే చేస్తాం. మా మొర వింటానికి మీరు తప్ప ఇంకెవరు లేరు సార్. ఏడో నీకెలాగైనా సరే న్యాయం జరిపిస్తాను. నిజంగానే సార్? ఈ బెల్లం అప్పారావు మాట తప్పే మనిషి కాదు. యు కెన్ గో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చిరంజీవి సౌభాగ్యవతి నీరజ నెలలా అద్దె చెల్లించలేదంటూ నాతో అబద్ధం చెప్తావా? ఆ విషయం చిరంజీవి సౌభాగ్యవతి నీరజ నీతో చెప్పిందా? చెప్పలేదు. సిఐడిని పంపించి సీక్రెట్ గా వెరిఫై చేయించాను. ఆ విషయం వెరిఫై చేయించమని నేను నీతో చెప్పానా? నువ్వు చేయమంటే చేయటానికి, చేయొద్దంటే మానటానికి నేను ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అనుకున్నావా? ఈడియట్ ఆఫ్ ఇండియా అనుకున్నావా? అది కాదు బావా, ఆ సిఐడిలు నీతో సీక్రెట్ గా అబద్ధం చెప్పా. నువ్వే అబద్ధం చెప్పి నా ప్రెస్టేజ్ తో టోర్నమెంట్ ఆడేశావు. విషయం నాకు అర్థమైపోయింది. ఏమిటది? ఆ అమ్మాయి దగ్గర నువ్వు లంచం తీసుకుని చెల్లగొట్టడానికి ట్రై చేశావు. ఒరేయ్, ఒక పోలీస్ ఆఫీసర్ బ్యాక్గ్రౌండ్ హిస్టరీ గురించి ఇంత బ్యాడ్ గా స్టేట్మెంట్ ఇచ్చినందుకు నిన్ను ఏం చేస్తావు? ఏం చేస్తావు బావా? మర్డర్ కేసులో ఇరికించి బొక్కలో తోయిస్తావు. బావా, లా అండ్ ఆర్డర్ గురించి నీకే కాదు నాకు తెలుసు. సివిల్ కోర్టు, క్రిమినల్ కోర్టుతో పాటు రెంట్ కంట్రోల్ యాక్ట్ మొత్తం నా చంకలో. అవసరమైతే నీ బ్యాక్గ్రౌండ్ గురించి కాపీ టు సీఎం, కాపీ టు పిఎం కొట్టానంటే చిరిగిపోతుంది. అసలు సివిల్ కేసు గురించి నీలాంటి పోలీసు అని మాట్లాడటం నాది 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 బుద్ధి తక్కువ. వెళ్ళిపోతున్నాను. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.